నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే విషయం ఏంటి అంటే, మన దేహంలో స్త్రీ శక్తి, పురుష శక్తి 2 ఉంటాయి. అయితే ఇవి మనం 2 స్థాయిల్లో ఐక్యం చేసుకుంటాం. ఒకటేమో ఇడా, పింగళ నాడులు మన దేహంలో ఐక్యమైనప్పుడు మొదటి స్థాయిలో మనలో ఉన్నటువంటి స్త్రీ, పురుష శక్తిని మనం ఐక్యం చేసుకుంటాం, అనుసంధానం చేసుకుంటాం. తర్వాత స్థాయిలో మనం మూలాధారంలో ఉన్నటువంటి స్త్రీ శక్తి రూపమైనటువంటి శక్తి బిందువుని, తర్వాత ఆజ్ఞ చక్రంలో ఉన్నటువంటి శివ బిందువుని ఐక్యం చేసుకుంటాం. అది రెండో స్థాయిలో మన దేహంలో ఉన్నటువంటి స్త్రీ పురుష శక్తులు ఐక్యం అవటం అన్నమాట. అది అవటానికిను కామాఖ్యాదేవికి ఈ రెండింటికి సంబంధం ఏమిటో నేను ఈరోజు వీడియోలో చెప్తాను. నేను ఇప్పటికీ చాలా వీడియోస్‌లో చెప్పాను. మనందరికీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఏమిటి అంటే, మన దేహం అనేది స్త్రీ, పురుష శక్తి 2 దాంట్లో ఉంటాయి. ఆ 2 ఉండటం మూలంగానే మనం మనిషిగా జన్మ ఎత్తి ఈ మన బయట లోకాన్ని అనుభవించగలుగుతున్నాం. మన మానసిక లోకాన్ని అనుభవించగలుగుతున్నాం. ఒక పూర్తి స్థాయిలో మనం ఒక జీవాత్మగా మనం అనుభవాల్ని మూటగట్టుకోగలుగుతున్నాము. మన దేహంలో ఒక స్థాయిలో స్త్రీ పురుష శక్తుల విభజన ఎలా ఉంటుంది అంటే, ప్రతి మనిషి దేహంలో ఎడం వైపు భాగం వాళ్ళ స్త్రీ శక్తి, కుడివైపు భాగం వాళ్ళ పురుష శక్తి. అది ఆడైనా మగైనా కూడా. అయితే ఒక స్థాయిలో ఈ 2 శక్తులు మనం అనుసంధానం చేసుకుంటాం. ఈ 2 శక్తులు అనుసంధానం చేసుకోవటం మీద నేను ఒక సీరీస్ చేశాను. స్త్రీ పురుష శక్తులు అనేవి ఎలా ఉంటాయి అనేది. మీరు ప్లేలిస్ట్‌లో చూసారంటే దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. అయితే మన దేహంలో స్త్రీ శక్తికి చిహ్నం ఇడా నాడి. అది ఎడమ వైపున ఉంటుంది. పురుష శక్తికి చిహ్నమేమో పింగళ నాడి. అది కుడి వైపున ఉంటుంది. అయితే ఒక స్థాయిలో మనకి ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతామో, ఇంకా మనకి కుండలిని జాగృతం మన దేహంలో ఇంకా మొదలవుతుంది అనంగా, మనకి ముందు పింగళ నాడిలోకి శక్తి ప్రవాహం అనేది వెళ్తుంది. తర్వాత ఇడా నాడిలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకి ఇట్లాగా జంట పాములు ఇలాగా వీపు మీద పైకి వెళ్తున్నటువంటి మనకి అనుభవం జరుగుతుంది. ఈ ఇడా పింగళ నాడులు కింద నుంచి పై వరకు ప్రవహించి ఇక్కడ వచ్చి కలుసుకుంటాయి. కలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన దేహంలో కుడి ఎడమగా విడిపోయి ఉన్నటువంటి స్త్రీ శక్తి, పురుష శక్తి ఒక స్థాయిలో ఐక్యం అవుతాయి అన్నమాట. దాని మూలంగా ఏంటంటే, మనం దిగువ అహంకారం నుంచి బయటికి వస్తాము. అంటే అంతక్రితం వరకు మనం లోవర్ బ్రెయిన్‌ని వాడుతున్నాం. దిగువ స్థాయి మెదడునే వాడుతున్నాం. అంటే భయాల్లోంచి బ్రతుకుతున్నాం, కోరికల్లోంచి బ్రతుకుతున్నాం, అహంకారంలోంచి బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక స్థాయి దాన్ని అధిగమిస్తాం. అధిగమించి మనం ఇప్పుడు కొద్దిగా పై స్థాయి మెదడుని వాడగలిగే శక్తి మనకి వస్తుంది. అంటే మనం జీవితాన్ని కొద్దిగా ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక ధోరణి, మనలో ఒక మానసిక పరిపక్వత అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఈ మార్పు మనలో వచ్చినప్పుడు. అయితే మన దేహంలో ఉన్నటువంటి ఇడా నాడి మనకి వెన్నుముక్క కింద ఎడం వైపు మొదలయ్యి, అది వెన్నుముక్క మీద కదులుతూ మనకొచ్చి ఎడం వైపు ఇక్కడ ఆగ్నేయ చక్ర దగ్గర ఇక్కడ వస్తుంది. వచ్చాక అక్కడ మనకి పైనియల్ గ్రంథి అనేది ఉంటుంది. ఈ పైనియల్ గ్రంథి ఎక్కడైతే మీకు ఉంటుందో అక్కడొచ్చి ఇడా నాడి మీకు ఆగుతుంది ప్రవాహం. పింగళ నాడి కూడా మనకి కుడివైపున మొదలై నుదుట్లో కుడివైపుకొస్తుంది. వచ్చి ఎక్కడైతే మీకు పిట్యూటరీ గ్లాండ్ ఉంది చూడండి, అక్కడొచ్చి ఆగుతుంది. ఈ 2 నాడులు పైకొచ్చి అక్కడ కలిసాక మన దేహంలో ఒక రకమైనటువంటి కెమికల్ రియాక్షన్ లోపల అవుతుంది. అదేంటి అనేది నేను ఈ వీడియోలో తర్వాత చెప్తాను. ఏదైతే మీకు కింద నుంచి పైకి ఇడా నాడి ప్రవాహం వచ్చి పైనియల్ గ్రంథి దగ్గర ఆగుతుందో, అంటే మనకి అది ఎడమ వైపు మొదలై మనకి ఇక్కడ ఎడమ వైపు ఇక్కడొచ్చి ఆగుతుంది. ఆగి ఇక్కడ మనకి శివ బిందువు ఉంటుంది. అంటే అదే పైనియల్ గ్లాండ్.
అక్కడికొచ్చాక మనకి ఇట్లా వ్యతిరేక దిశలో ముందుకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకది కుడివైపు బుర్రలోకెళ్ళి, అంటే మీ ఎడమ వైపు దేహం మీ కుడివైపు బుర్రతో, మెదడుతో అక్కడ మీకు లింక్ అనేది ఏర్పడుతుంది. అదే రకంగా మీ పింగళా నాడి వెన్నులో పైకి వెళ్తూ, పింగళా నాడి కుడివైపున మొదలవుతుంది. ఇక్కడ కుడివైపున మీకు వచ్చి ఆగుతుంది. ఇక్కడ ఆగాక ఇది పైకి వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ వ్యతిరేకంగా ఇటు వచ్చి మీకు ఎడం వైపు బుర్రకేసి వెళ్తుంది. ఎడం వైపు మెదడుకేసి దాని బ్రెయిన్ వైరింగ్ అనేది అవుతుందనమాట. ఆ రకంగా మీకు దేహంలో మార్పులు జరిగాక మీకు 2 మెదళ్ళు కలిపి పనిచేయడం మొదలుపెడతాయి. మనకి మామూలుగా అయితే 2 మెదడులో కొంతవరకు ఆహ్, న్యూరల్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. కుడి మెదడు, ఎడమ మెదడు మధ్యలో న్యూరల్ పాత్వేస్ అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ పాత్వేస్ చాలా ఎక్కువైపోతాయి. ఎందుకంటే మీ తల లోపల ఒక స్థాయిలో, ఒక రకంగా చాలా లోపల కెమికల్ రియాక్షన్స్ అనేవి అవుతున్నాయి. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి చాలా ఎక్కువవుతున్నాయి. మీ దేహంలో మార్పులనేవి అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మీ మెదడులో సామర్థ్యం పెరుగుతుంది. ఒక ఆధ్యాత్మిక స్థాయిలో మీరు చాలా మారిపోతారు చాలా తక్కువ సమయంలో. ఈ మార్పు మీకెప్పుడవుతుందంటే, మీరు ఒక స్థాయిలో అంటే మీ దేహంలో ఉన్న ఇడా, పింగళ నాడుల్ని మీరు రెండిటిని మీరు ఉత్తేజితం చేసుకొని వెన్నులోంచి పైకి తీసుకెళ్ళి, ఇక్కడ కలిసినప్పుడు మీకు ఈ మార్పులన్నీ మీ దేహంలో వస్తాయి. ఇప్పటిదాకా నేను ఒక స్థాయిలో మీకు మన దేహంలో స్త్రీ, పురుష శక్తులు ఏ రకంగా అవి అనుసంధానం అవుతాయని నేను చెప్పాను. ఇప్పుడు ఇంకో స్థాయిలో ఇది చాలా ముందుకు వెళ్ళాక ఆధ్యాత్మికంగా మీకు ఈ ప్రక్రియ అవుతుంది. ఈ రెండో స్థాయిలో ఏమవుతుందంటే, మన మూలాధారంలో స్త్రీ శక్తి ఉంటుంది. అది శక్తి బిందువు రూపంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్‌లో రెడ్ డాట్ అని అంటారు. బుద్ధిస్ట్ వాళ్ళు రెడ్ డాట్ అంటారు. అయితే ఈ శక్తి బిందువు ఏదైతే ఉందో అది మన దేహంలో స్త్రీ శక్తికి చిహ్నం. అదే రకంగా మన పైన్యల్ గ్రంథి ఉంది చూడండి ఇక్కడ. అది శివబిందువు. ఆ శివబిందువు మన లోపల ఉన్నటువంటి ఇంకో స్థాయిలో అది పురుష శక్తికి చిహ్నం. రెండో దశలో ఈ కింద ఉన్నటువంటి శక్తి బిందువు వెళ్ళి పైన ఉన్నటువంటి శివ బిందువుతో కలుస్తుంది. మన వెన్నుముక్క కింద ఎలక్ట్రిక్ పోల్ అనుకుందాం. కింద ఎలక్ట్రిక్ పోల్ ఉంటే పైన మీకు మ్యాగ్నెటిక్ పోల్ ఉంటుంది. ఎందుకంటే మీకు కుండలిని అనేది మీకు విద్యుత్ శక్తి అది. మళ్ళీ మీకు శివుడిని తీసుకుంటే మ్యాగ్నెటిక్ పోల్ అనుకోవచ్చు. కాబట్టి ఒక పక్కన ఎలక్ట్రికల్ పోల్, ఒక పక్కన మ్యాగ్నెటిక్ పోల్ అనుకోవచ్చు. అయితే ఈ 2 కలుస్తాయి. ఎలా కలుస్తాయి అంటే కింద ఉన్నటువంటి ఎర్ర చుక్క పైకెళ్ళి తెల్ల చుక్కలా కలుస్తుంది. కలిసినప్పుడు ఆ 2 కలయిక మూలంగా మన దేహంలో మహాబిందువు అనేది తయారవుతుంది. ఈ మహాబిందువు ఏంటంటే ఇక్కడి నుంచి మీకు పై దశలు అంటే ఇప్పటిదాకా ఏంటి కుండలిని మీకు సుషుమ్న కదులుతూ ఇక్కడి దాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి సహస్రారానికేసి వెళ్తున్నప్పుడు ఈ ప్రక్రియ మీకు ఆ స్థాయిలో జరుగుతుంది. ఈ మహాబిందువులోంచి మళ్ళీ మీకు సమాధి స్థితుల్లోకి వెళ్ళటము, ఆ సమాధి స్థితుల్లో రకాలు అనుభవించటము, ఇవన్నీ తర్వాత దశలో మనకి జరిగేవి. అయితే మొదటి దశలో మన దేహంలో ఉన్న స్త్రీ పురుష శక్తులు అంటే ఎడం వైపు, కుడివైపు అనుసంధానం జరిగితే, రెండో దశలో ఈ మూలాధారంలో ఉన్న ఎర్ర బిందువు పైకి వెళ్ళి తెల్ల బిందువులో కలుస్తుంది. ఆగ్నేయ చక్రంలో ఉన్న తెల్ల బిందువుతో. అది రెండో స్థాయి మీకు మన దేహంలో ఉన్నటువంటి స్త్రీ పురుష శక్తులు ఐక్యం అవటం అన్నమాట. శివ బిందువు, శక్తి బిందువు ఇది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే పరాబిందువు. పరాబిందువు మనందరికీ తెలుసు. బిందువు అంటే ఒక చుక్క. ఈ చుక్క ఏంటి? దీనికేమి డైమెన్షన్ ఉండదు. అంటే దాని లోపల శూన్యమే ఉంటుంది. ఏమి ఉండదు దాని లోపల. ఆ శూన్యమే శివుడు. ఆ చుక్క చుట్టూ ఏదైతే మీకు దాని సర్కంఫరెన్స్ ఉందో అది శక్తి. అంటే ఆ గుండ్రటి గీత ఏదైతే ఉందో అది శక్తికి చిహ్నం అయితే,
ఆ బిందువు లోపల ఉన్నటువంటి శూన్యము శివుడనమాట. ఇక్కడ ఇంకా మీకు ఆవిర్భావం అనేది ఈ స్థాయిలో కాలేదు. ఎక్కడైతే మీకు బిందువు అనేది ఉంటుందో మీ సూక్ష్మ స్థాయి దేహంలో, బిందువు ఉన్న చోట అక్కడి నుంచి తర్వాత స్థాయి సృష్టి అనేది అక్కడి నుంచి మొదలవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సృష్టి అనేది మీకు బిందువులోంచి వస్తుంది. పరాబిందువు మీకు ఇక్కడ బొమ్మలో చూసారంటే తల పైన ఉంది. పరాబిందువులోంచి కిందకు వస్తున్నప్పుడు మీకు సృష్టి అనేది ఏర్పడటం మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు కారణ లోకాలు అనేవి ఉంటాయి. అక్కడి నుంచి కిందకి మీకు ఇక్కడ దాకా సూక్ష్మ లోకాలన్నీ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి కిందకి మీకు మన చక్రాల్లో పంచభూతాలు అనేది మీకు ఈ గొంతు నుంచి మొదలై కింద మనకి మూలాధారం వరకు, దాంట్లో మన భౌతిక దేహానికి సంబంధించినటువంటి అవన్నీ అక్కడ ఉంటాయి. ఆ రకంగా ఆ బిందువు కిందకు వస్తూ మీకు రకరకాల స్థాయిల్లో రకరకాలవి ఉత్పత్తి చేస్తుంది. అంటే మన దేహాన్ని, మన మనస్సుని, బయట మనం చూసే రకరకాల తలాల్ని, లోకాల్ని, మనం ఏదైతే జీవం చూస్తున్నామో రకరకాల రూపాలు అన్నింటినీ ఈ శక్తి, ఈ పరాబిందువులోంచి వచ్చే శక్తే సృష్టిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ పరాబిందువులోంచి ముందు మూడు బిందువులు వస్తాయి. అయితే నేను మీకు ఇందాక చెప్పాను సృష్టి అంతా పరాబిందువులోంచి వస్తుందని. కాకపోతే ముందు పరాబిందువులోంచి వచ్చేది 3 బిందువులు. ఒకటి తెల్ల బిందువు, అదే శివ బిందువు లేకపోతే సీత బిందువు అంటారు. తర్వాత నాద. ఈ నాదాలో ఏంటంటే మీకు శివశక్తి ఇద్దరు సమానంగా ఉంటారు నాదాలు. తర్వాత మీకు శక్తి బిందువు లేకపోతే ఎర్ర బిందువు, ఈ 3 మీకు పరాబిందువులోంచి వస్తాయి. అయితే మీకు తెల్ల బిందువు లేదా శివ బిందువు లేదంటే సీత బిందువు ఇక్కడ ఉంటుంది. దాని కిందే మీకు నాదా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఆగ్నేయ చక్రం. ఆగ్నేయ చక్రంలో మీకు ఇక్కడ పైన చుక్క కనిపిస్తుంది చూడండి, అదే మీకు శివ బిందువు. దాని కింద మీకు అర్ధచంద్రాకారం కనిపిస్తుంది చూడండి, అదే నాద. ఇక్కడ ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది బిందు, నాద, ఓంకారం పైన ఉన్నవి. ఈ బిందువు శివ బిందువు లేకపోతే దీన్ని సీత బిందువు అని కూడా అంటారు. ఇది పురుష శక్తి, ఆగ్నేయ చక్రంలో ఉన్నటువంటి పురుష శక్తి. దాని కింద నాద ఉంటుంది. ఆ నాదాలో మీకు శివుడు శక్తి ఇద్దరు సమానంగా ఉంటారు. అయితే నేను మూడో కంట్లో నా కుండలిని శక్తి ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ బిందువును నాదా చూశాను. కింద రెండో బొమ్మ ఉంది చూడండి నల్లది, నేను అలా చూశాను వాటిని. చాలా చాలా దేదీప్యమానంగా తెల్లగా మెరిసిపోతున్నాయి రెండు. అయితే మీకు ముందు వైపు నుంచి చూస్తే ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా ఉంటాయి. కానీ పక్క వైపు నుంచి చూసారనుకోండి, మీకు ఈ అర్ధచంద్రాకారానికి ఆ చుక్కకి మధ్యలో దూరం ఉంటుంది. అంటే మీకు అర్ధచంద్రాకారం ఇక్కడ ఉందనుకోండి, చుక్క ఇక్కడ ఉంటుంది. ఇంత తేడా అన్నమాట మీకు పక్క నుంచి చూస్తే. కానీ ముందు వైపు నుంచి చూసారనుకోండి, ఇలా కనిపిస్తాయి. కానీ మీరు పక్కకు తిప్పారనుకోండి, ఇలా ఉంటాయి. అంటే రెండిటి మధ్య చాలా దూరం ఉంటుంది పక్క వైపు నుంచి. కానీ ముందు నుంచి చూస్తే మటుకు ఏదో ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా ఇలా ఉంటాయన్నమాట. తర్వాత చాలా పుస్తకాల్లో ఏమంటారు అంటే, ఇక్కడ ఏ చుక్క అయితే మీకు కనిపిస్తుందో ఓంకారంలో దాని పైన చుక్క, చాలామంది అంటారు ఇది శివ బిందువు కాదు, దీనిపైన ఇంకొక చుక్క ఉంటుంది, అది శివ బిందువు. అంటే ఇక్కడ 2 చుక్కలు ఉంటాయి అని అంటారు. కానీ నేను నా మూడో గంటలో ఒకటే చుక్క చూసాను, రెండు చుక్కలు చూడలేదు. కానీ చాలామంది ఏమంటారంటే ఒకటే చుక్క ఉంటుంది, 2 ఉండవు అని అంటారు. నేను ఒకటే చూసా కాబట్టి ఒకటే ఉందని అనుకుంటున్నాను నేను. అయితే ఇందాక చూసినటువంటి నాదాలోంచి కిందకు వస్తున్నప్పుడు, నాదాలోంచి అంటే నాద మీకు ఓంకారంలో ఉంది కదా, కిందకు వస్తున్నప్పుడు రకరకాల తత్వాలు అనేవి మీకు ఏర్పడతాయి. అంటే రకరకాల చక్రాలు. ఈ పైనుంచి కింద చక్రాలన్నీ ఏర్పడ్డాక మీకు నాదాలోంచి ఈ శక్తి
బిందువు వస్తుంది. దీన్ని బీజ అని కూడా అంటారు. ఈ శక్తి బిందువు లేదా బీజ అనేది మీకు మూలాధారంలో ఉంటుంది. ఎర్ర రంగులో ఉంటుంది ఇది. నేను దాన్ని రెండో బొమ్మ ఉంది చూడండి, ఆ రూపంలో చూశాను. అంటే మీకు ఒక చిన్న అగ్గిపుల్ల గీశారనుకోండి, దాంట్లోంచి చిన్న అగ్ని వస్తుంది కదా! అగ్ని శిఖలాగా వస్తుంది కదా! ఆ అగ్ని శిఖ లోపల ఒక ఎర్రటి చుక్క ఉందనుకోండి, నేనదే చూశాను. నా మూడో కంట్లో ఈ శక్తి బిందువుని ఆ రూపంలో చూశాను. కాబట్టి మీకు పరాబిందువులోంచి తెల్ల బిందువు వస్తుంది. ఆ కిందకొచ్చే కొద్దీ. మళ్ళీ దాంట్లోంచి నాద. నాదాలో ఏంటంటే మీకు స్త్రీ, పురుష శక్తులు సమంగా ఉంటాయి. అంటే శివశక్తులు సమంగా ఉంటారు ఆ నాదాలు. మళ్ళీ తర్వాత నాదాలోంచి బీజాలు అయితే ఎర్రబిందువు వస్తుంది. ఈ ఎర్రబిందువు అనేది మీకు స్త్రీ శక్తికి చిహ్నం. లేకపోతే అమ్మవారి శక్తికి చిహ్నం అన్నమాట. ఈ నాద ఏంటి? ఈ పైన ఉన్నటువంటి శివ బిందువుకి, కింద ఉన్నటువంటి ఎర్ర బిందువుకి మధ్యలో ఒక కనెక్షన్ లాగా ఉంటుందన్నమాట. అయితే మీకు తెల్ల బిందువు ఇక్కడ ఉంటుంది. అంటే శివ బిందువు ఇక్కడ ఉంటుంది. నాద ఇక్కడే ఉంటుంది ఇలాగా. కానీ ఎర్ర బిందువు మీకు మూలాధారంలో ఉంటుంది. ఈ బొమ్మ చూడండి. పైన మీకు పరాబిందువు ఉంది ఇక్కడ. మీకు ఆగ్నేయ చక్రంలో తెల్ల బిందువు ఉంది. దాని కింద నాదా ఉంది. నాదా నుంచి కిందకొస్తున్నప్పుడు మీకు అన్ని లోకాలు, అన్ని చక్రాలన్నీ తయారవుతాయి. ఆఖరికి ఈ కింద ఉన్నటువంటి రెడ్ బిందువు లేదంటే శక్తి బిందువు లేదంటే కొంతమంది బీజ అని కూడా అంటారు. అది మీకు నాదాలోంచి వస్తుందనమాట. కాబట్టి ఈ 3 ఏదైతే తెల్ల బిందువు, నాద, ఎర్ర బిందువు ఈ 3 మీకు పరాబిందువులోంచి వస్తాయి. ఇప్పుడు ఈ బిందువు ఎందుకు వస్తుందంటే ఆ స్థాయిలో సృష్టి చేయటానికి వస్తుంది. బిందువు అంటే ఏంటి? అది డైమెన్షన్‌లెస్ డాట్. ఒక చుక్క అంతే అది. ఆ చుక్క లోపల శూన్యం ఉంటుంది. ఏం ఉండదు. కానీ దాంట్లోంచే సృష్టి వస్తుంది. మీకు పరాబిందువులోంచి ఈ బిందువులు ఎందుకొచ్చాయి అంటే, ఆ స్థాయిలో సృష్టి చేయటానికి. ఇక్కడ మనకి తెల్ల బిందువు ఉంది కదా! అక్కడి నుంచి కిందకి మనకి సూక్ష్మ లోకాలనేవి తయారవుతాయి. మళ్ళీ నాదాలోంచి కూడా కిందకొస్తున్నప్పుడు రకరకాల తత్వాలనేవి ఏర్పడి, ఆఖరికి మీకు మూలాధారానికొచ్చేసరికి అక్కడ ఎర్ర బిందువులోంచి మీకు ఏదైతే మనకి ఈ దేహం ఏదైతే కావాలో, బయట మీకు స్థూలంగా ఈ లోకం ఏదైతే ఉందో, ఇవన్నీ మనకు అనుభవించగలిగే శక్తి, ఈ స్థూల దేహం అంతా మనకి ఎర్ర బిందువు నుంచి వస్తాయన్నమాట. ఈ రకంగా మన సూక్ష్మ దేహం అనేది నిర్మాణం అయ్యి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అది పనిచేస్తుంది. కాబట్టి మనము తిరిగి ఈ దేహాన్ని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు తిరిగి లయం చేయాలంటే మళ్ళీ అదే రకంగా పైకెళ్తుందది. లయం కూడా అలాగే అవుతుంది. మనకి ఎక్కడైతే పరాబిందువులోంచి 3 బిందువులొచ్చాయో, మీకు వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ ఎర్ర బిందువు వెళ్ళి తెల్ల బిందువులో కలిసి మళ్ళీ మీకక్కడ మహాబిందువు అనేది ఏర్పడుతుంది. అంటే ఏమవుతోంది? ఒక స్థాయిలో మీ కుడి, ఎడమ ఇట్లా దగ్గరికొస్తున్నాయి. ఇంకో స్థాయిలో ఏమవుతోంది? మీరు కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నారు. లయం అయిపోతున్నారు. అంతా అయిపోయి ఒక చుక్కలోకి వెళ్ళిపోతున్నారనమాట. ఇంక అక్కడి నుంచి మీకు బయట లోకాలు అంటే ఈ భౌతిక లోకం గాని, సూక్ష్మ లోకాలు గాని ఇవన్నీ అధిగమించేసి ఉంటారు. మీకు ఆ స్థాయిలో మీకు ఈ అనుభవాలు ఉండవు. మీరు ఆ చుక్కలోకి, ఆ శూన్యంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి సమస్త సృష్టి మీకు ఆ స్థాయిలో సమాస్థితుల్లో ఇంక మీకు ఉండదు. ఎందుకుండదు అంటే మీరు అధిగమించేసి ఆ చుక్కలోకి వెళ్ళిపోతున్నారు. శివ బిందువు ఏదైతే మీకు సూక్ష్మ స్థాయిలో ఒక బిందువు రూపంలో ఉంటుందో, పురుష తత్వం ఉంటుందో దాంట్లో, అదే స్థూల స్థాయిలో అంటే మీకు కిందకొచ్చినప్పుడు ఈ శివ బిందువే శుక్లంగా మారుతుంది. అంటే వీర్యంగా మారుతుంది. శక్తి బిందువు ఏదైతే మీకు సూక్ష్మ స్థాయిలో ఒక ఎర్రని బిందువు రూపంలో ఉంటుందో, ఇది స్థూల స్థాయికి వస్తే స్త్రీలలో ఉండేటువంటి బహిష్టు లో వచ్చేటువంటి రక్తస్రావం ఉంటుంది చూడండి, అది అవుతుందన్నమాట. అంటే మనం ఏదైతే ఒక స్థాయిలో మన లోపల ఉన్న పురుష శక్తి ఉందో, స్త్రీ శక్తి ఉందో, దాన్ని మనం స్థూల స్థాయిలో మనం దాన్ని ఇంకో రకంగా బయటికి లోకానికి వ్యక్తపరుస్తాం. శివబిందువు ఏదైతే ఉందో అది స్థిర శక్తి. శక్తి బిందువేమో చరశక్తి. నాదాయము శివశక్తులు సమంగా ఉండేటువంటి స్థితి అది. నేను చెప్పాను ఒక స్థాయిలో మన దేహంలో ఉన్నటువంటి ఇడా పింగళ నాడలు
ఆ మార్గాల్లో లేదంటే ఆ నాడుల్లో శక్తి ప్రవాహం మూలాధార స్థాయి నుంచి ఆగ్నేయ చక్రం దాకా ఇక్కడికొచ్చి కలిసినప్పుడు జంట పాముల్లా పైకెళ్తాయి వీపు మీద. ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మన ఎడమ వైపు దేహం, మన కుడి వైపు దేహం రెండిటి మధ్యలో మనకి అనుసంధానం అనేది జరిగి చక్కగా చక్రాలనేవి ఏర్పడి, మీకు చక్రాలనేవి తిరగటం బాగా మొదలవుతాయి అక్కడ. అయితే పూర్వం మన దేశంలో యోగులకి, సిద్ధులకి రసాయనాలు ఏ రకంగా వాడాలి అనే దాని మీద వాళ్ళకి బాగా పట్టు ఉండేది. మీరు వినే ఉంటారు. వేమన యోగి వారు కంచులోంచి బంగారాన్ని తయారు చేయగలిగేవారు అని. ఏ పద్ధతి ద్వారా అయితే మన ఒంట్లో రసాయనిక చర్యలు జరిగి మనకి కుండలిని జాగుతం అనేది జరుగుతుందో, ఆ పద్ధతులు గనుక మనిషికి బాగా రసాయన చర్యలు గనుక మనిషికి బాగా అర్థమైతే, వాటిని బయట వేరే లోహాల మీద అంటే తక్కువ స్థాయి లోహాలు, ఇనుము అలాంటి వాటి మీద గూడా వాడి, వాటిలో ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్స్‌ని మార్చి, దాన్ని వాళ్ళు బంగారంగా మార్చగలుగుతారు. ఇలాంటి విద్యలు మన దగ్గర కొంతమంది యోగులకి ఉండేది. ముఖ్యంగా వేమనకు ఉండేదని వినేవాళ్ళం. అంతే కాకుండా చాలామంది యోగులకుండేది. ఇంకోటేంటంటే, ఈ రసాయనిక మార్పులతో మన దేహంలో కూడా ఆధ్యాత్మిక జాగృతి ఎలా చేయాలి అనేది వీళ్ళకి తెలుసు. వీళ్ళు ముఖ్యంగా 3 రసాయన పదార్థాలు ఎక్కువగా వీళ్ళు వాడుతుండేవారు. ఒకటేమో గంధకం, సల్ఫర్. ఇంకోటేమో పాదరసం, మెర్క్యూరీ. ఇంకోటేమో ఉప్పు. ఈ మూడిటిని కలిపి రకరకాల పాళ్ళల్లో కలుపుతూ, రకరకాల రసాయనాలతో కలుపుతూ వాళ్ళు చాలా రకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. అయితే నేను ఇందాక చెప్పాను మీకు. మన దేహంలో ఇడా, పింగళ నాడులు 2 పైకి వెళ్తూ ప్రతి స్థాయిలో అనుసంధానం అవుతూ ఇక్కడికొచ్చి కలుస్తాయని. ఇప్పుడు మనం మన దేహంలో ఇడా నాడి వైపు మనం పాదరసం లేకపోతే మెర్క్యూరీ అని అనుకుంటే, మన దేహంలో పింగళ వైపు దాన్ని మనం సల్ఫర్ అని అనుకుంటే, అంటే గంధకం అని అనుకుంటే, అంటే మన దేహంలో ఏమవుతుంది? ఒక పక్క నుంచి మెర్క్యూరీ, ఒక పక్క నుంచి సల్ఫర్. ఈ 2 పైకెళ్ళి ఇక్కడ కలిసినప్పుడు మన దేహం లోపల మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది తయారవుతుంది. ఇక్కడ చూడండి. పై బొమ్మ మీకు గంధకం. కింద మీకు మెర్క్యూరీ ఉందన్నమాట. ఈ 2 కలిసినప్పుడు మన దేహంలో మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది తయారవుతుంది. నేనిప్పుడు చెప్పిన సల్ఫర్ గానీ, మెర్క్యూరీ గానీ, మెర్క్యూరీ సల్ఫైడ్ గానీ, ఇది మన దేహంలో స్థూల రూపంలో లేకపోయినా, వీటి ఒక సూక్ష్మ రూపం. మనకి స్థూలంగా శరీరం ఉంది. అది కాకుండా మనకి సూక్ష్మ దేహం కూడా ఉంది. అదే రకంగా ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి భౌతిక రూపం ఉన్న ఒక స్థాయిలో వీటికి ఒక సూక్ష్మ రూపం లాంటిది కూడా ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన దేహంలో ఇడా, పింగళ నాడులు 2 సమంగా ప్రవహించి పైకి వెళ్ళినప్పుడు, ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ యొక్క ప్రభావం మన దేహంలో కనిపిస్తుంది. ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ దేహంలో తయారవటానికని చెప్పి, అప్పట్లో ఈ సిద్ధులు, యోగులు ఏం చేసేవారంటే, రాచరిక కుటుంబాల వాళ్ళకి, ధనికులకి, లేదంటే వాళ్ళ దగ్గర శిష్యులకి ఈ మెర్క్యూరీ, తర్వాత సల్ఫరు, ఉప్పు వీటిని రకరకాలుగా వాడుతూ వాళ్ళ దేహంలో ఉన్న కుడి, ఎడమ వైపుల్ని దాటి మీదకి తీసుకొచ్చి రెండిటిని వాటి రెండిటి మధ్యలో ఒక అనుసంధానం అనేది సృష్టించే ప్రయత్నం వాళ్ళు ప్రయోగాల ద్వారా చేసేవాళ్ళు. అయితే ఇవే కథలు చాలామంది మన దేశానికి వచ్చి మన సిద్ధుల్ని చూసిన వాళ్ళు వెనక్కి వాళ్ళ దేశాలకెళ్ళినప్పుడు అంటే వాళ్ళు యూరోప్ నుంచి వచ్చిన, లేదంటే వాళ్ళు అరబిక్ దేశాల నుంచి వచ్చిన, చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఈ కథల్ని వెనక్కి పట్టుకెళ్ళేవారు. అక్కడ చెప్పేవారు ఈ కథలు. ఈ కథలు విన్నప్పుడు రాజులు, తర్వాత ధనికులు ఏం చేసేవారంటే, ఆ ప్రయోగాలకి మేము డబ్బిస్తాం మా మీద చేయండి అనేవారు. వీళ్ళేమో నిజంగా మెర్క్యూరీ సల్ఫైడ్ తీసుకొచ్చి, దాన్ని రకరకాలుగా ఏదో ప్రయోగాలు చేసి వాళ్ళతో తినిపించే ప్రయత్నం లేకపోతే ఇంకో రకంగా వాడే ప్రయత్నం వాళ్ళ మీద చేసేవారు. అలా వాడితే అది విషం. ఇప్పుడు మీరు మెర్క్యూరీని స్వీకరించారంటే విషం. సల్ఫర్ గూడా మీరది తినలేరు. మెర్క్యూరీ సల్ఫైడ్ గూడా విషమే. మనం గనక దాన్ని స్వీకరిస్తే
ఏ రూపంలో స్వీకరించినా కూడా అది మనకి విషమే అవుతుంది. మనుషులు చనిపోతారు. అందుకనే మీకు అప్పుడు ఆ సమయంలో ఐరోపా దేశాల్లో చాలామంది రాచరిక కుటుంబాల వాళ్ళు, ధనికులు చనిపోయారు ఈ ప్రయోగాలు చేసి. వాళ్ళేంటంటే నిజంగా మెర్క్యూరీ సల్ఫైడ్‌ని తీసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పే మెర్క్యూరీ సల్ఫైడ్ ఏంటంటే, దీని ఒక సూక్ష్మ రూపం మన దేహంలో తయారవుతుంది. మన దేహం లోపల జరిగేటువంటి రసాయనిక మార్పుల మూలంగా ఒక స్థాయిలో మనకి మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది మన దేహంలో అది తయారవుతుంది. ఆ తయారైనప్పుడు మనకి రెండో దశ స్త్రీ, పురుష శక్తి ఏదని చెప్పాను చూడండి. శక్తి బిందువు వెళ్ళి శివ బిందువుతో ఐక్యం అవ్వటం. ఆ దశకి ముందు మనకి ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది మన దేహంలో తయారవుతుంది. అది తయారయ్యాకే మనకి శక్తి బిందువు లేచి శివ బిందువులో వెళ్ళి కలుస్తుందనమాట. అయితే ఈ మెర్క్యూరీ సల్ఫైడు ఈ సినబార్ అనే పక్కన మీకు రాయి కనిపిస్తుంది చూడండి. ఈ సినబార్ అనే రాయి కూడా ఈ మెర్క్యూరీ సల్ఫైడ్‌లోంచి వచ్చినదే అన్నమాట. ఆ రాతిలో మీకు ఈ పొడి ఉంటుంది. మెర్క్యూరీ సల్ఫైడ్ పొడి. మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది మనకి అంటే అగ్ని పర్వతాలు. అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు మీకు దాంట్లోంచి చాలా గంధకం విడుదలవుతుంది. చాలా మెర్క్యూరీ డిపాజిట్స్ రకరకాలవన్నీ విడుదలవుతాయి గానీ, అక్కడ మీకు సినబార్ లేకపోతే మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది మీకు బాగా విడుదలవుతుంది. మీకు సినబారు ఆహ్, రాయి దొరుకుతుంది. మీరు చక్కగా దాంతో నగలు కూడా చేయించుకోవచ్చు. ఆహ్, గాజుల రూపంలో దొరుకుతుంది. రకరకాల చెక్కుళ్ళ రూపంలో దొరుకుతుంది. అలంకరణకు పెట్టుకోవడానికి ఇంట్లో దొరుకుతుంది. లేకపోతే చేతికి మీరు మాలలా కట్టుకోవటానికి మీకు దొరుకుతుంది. ఆన్‌లైన్ ఉన్నాయి అవి చూసుకోవచ్చు మీరు కావాలంటే. అయితే ఈ సినబార్ రాయి యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుందంటే మన మూలాధార చక్రం మీద బాగా ఉంటుంది. అక్కడున్న శక్తి బిందువు మీద ఉంటుంది. ఈ సినబార్ రాయి లేకపోతే మీకు మెర్క్యూరీ సల్ఫైడ్ చూస్తే మనకేం గుర్తుకొస్తుందంటే కుంకుమ గుర్తుకొస్తుంది. మనకి అందరం ఈ అలవాటు మనకి పూర్వీకుల నుంచి వచ్చింది. అందరం కుంకుమ పెట్టుకుంటాం. ఈ కుంకుమ ఆ మెర్క్యూరీ సల్ఫైడ్‌కి ప్రతీకగా పెట్టుకుంటామేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడే వచ్చి మనకి ఇడా పింగళాడులు కలుస్తాయి. ఆ కలిసిన తర్వాతే మనకి లోపల జరిగేటువంటి ఒక ఆధ్యాత్మిక రసాయనిక చర్య మూలంగా మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి మెర్క్యూరీ సల్ఫైడ్ ఏదైతే ఉందో, దానికి సూచనగా మనం బయట ఈ కుంకుమ బొట్టు ఇక్కడ పెట్టుకుంటాం. అయితే ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ మన దేహంలో ఎక్కడ పనిచేస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. దానికన్నా ముందు నాకు ఈ శక్తి బిందువు, శివ బిందువు ఎలా అనుభవంలోకి వచ్చాయో చెప్తాను. నేను ఇంత క్రితం వీడియో చేశాను. దాంట్లో మీకు కుండలిని శక్తి ఏ రకంగా మన దేహంలో ఆ ప్రక్రియ జరుగుతుంది అనేది నేను ఆధ్యాత్మిక ప్రక్రియ లేదంటే కుండలిని ప్రక్రియ మీద అవగాహన అని దాంట్లో రెండో భాగం ఉంది. మీరు కావాలంటే ప్లేలిస్ట్‌లో చూడొచ్చు. దాంట్లో నేను ఇదంతా చెప్పాను. అయితే మీకు మొదటి దశలో ఇడా పింగళ నాళ్ళు పైకి వెళ్ళి మీకు దేహంలో కుడి, ఎడమ వైపు భాగం ఒకటవుతాయి. ఇక్కడ కలిసి మీకు మూడో కన్ను తెరుచుకుంటుంది. ఆ తర్వాత మీకు కుండలిని పాములేస్తుంది. లేచి బ్రహ్మనాడిలోంచి పైకి వెళ్తుంది. వెళ్ళి కింద నుంచి పైకి ఇలా నించుంటుందనమాట వెన్నెముకలో. ఆ చిత్రంలో చూపించినట్టు. అలా నించునేసరికి ఏంటంటే మీకు అప్పటికి చక్రాలన్నీ ఉత్తేజితం అయిపోయి ఉంటాయి మీ దేహంలో. అప్పుడు మీకు మూడో కంటి భాగంలో శివబిందువు అనేది చక్కగా కనిపిస్తుంది. నేను చెప్పాను కదా! ఈడా పింగళ నాడులు మన దేహంలో కలవటం మూలంగా అంతర్గతంగా లోపల ఒక రసాయనిక చర్య అనేది జరుగుతుంది. ఆ జరిగే ప్రక్రియకి మెర్క్యూరీ సల్ఫైడ్‌కి సంబంధం ఉందని చెప్పాను గదా! ఆ మెర్క్యూరీ సల్ఫైడ్ మనకెక్కడ దాని ప్రభావం ఉంటుందంటే మూలాధారంలో ఉన్నటువంటి శక్తి బిందువు మీద ఉంటుంది. నాకు ఈ దశలో ఏమైంది అంటే, నాకు మూలాధారంలో ఉన్నటువంటి శక్తి బిందువు నాకు మూడో కంట్లో కనిపించింది. నేను ఇందాక మీకు చిత్రం చూపించాను. ఇక్కడ రెండో బొమ్మ చూడండి. నాకు ఇంచుమించు అలా కనిపించింది. అంటే ఒక చిన్న అగ్ని మీరు ఒక శిఖ తీసుకుంటే అగ్ని శిఖ, అగ్ని శిఖ లోపల మీకు ఎర్రటి చుక్క ఉందనుకోండి. అది శక్తి బిందువు. ఈ ఎర్ర బిందువు లేదంటే శక్తి బిందువుది ఇది అగ్నికి సంకేతం. మీకు శివ బిందువు అది చంద్రుడికి సంకేతం. మీకు నాద అనేది సూర్యుడికి సంకేతం. ఇది ఒక అగ్నిశిఖలో చిన్న ఎర్రటి చుక్కలాగా నా కంటికి కనిపించింది మూడో కంట్లో.
అది పైకి వస్తుంది. పైకి వచ్చి ఇక్కడ కలుస్తుంది. దేంట్లో కలుస్తుంది? శివ బిందువులో కలుస్తుంది. తెల్ల బిందువులో కలుస్తుంది. కలిసినప్పుడు దాంట్లోంచి మహాబిందువు అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ మూలాధారంలో ఉన్నటువంటి ఎర్ర బిందువు మీకు పైకెళ్తుంది. పైకెళ్ళి శివ బిందువులో కలుస్తుంది. అంటే 3 బిందువులు కలిసిపోతాయి. 3 బిందువులు అంటే ఎర్ర బిందువు, నాద, తెల్ల బిందువు. 3 కలిసిపోయాక మీకు మహాబిందువు అని ఏర్పడుతుంది. నేను ఇందాక చెప్పాను ఎడాపెంగల్ నాడులు ఐక్యమైనప్పుడు మీకు దాని ప్రభావంగా ఒంట్లో జరిగేటువంటి రసాయనిక చర్యగా మనకి మెర్క్యూరీ సల్ఫైడ్ తయారవుతుందని. ఆ మెర్క్యూరీ సల్ఫైడ్ ప్రభావం ఎక్కడ మీకు తయారవుతుందంటే మూలాధారం. మూలాధారం ఎర్ర రంగు. అక్కడే మీకు శక్తి బిందువు ఉంటుంది. ఇప్పుడు నేను ఇది చెప్పేది మీకు ఏ పుస్తకాల్లో ఉండదు. ఇది నా అనుభవంలోంచి చెప్తున్నాను నేను మీకు. ఇది నా దేహంలో ఏమైందో అదే నేను ఇక్కడ చెప్తున్నాను. అయితే మనం కామాఖ్య తీసుకున్నాం అనుకోండి. కామాఖ్య ఆలయం నాకు ఇది ఎలా అనిపిస్తుందంటే నా అనుభవంలోంచి ఏదైతే శక్తి బిందువు మూలాధారంలో ఉందో ఆ శక్తి బిందువే కామాఖ్యాదేవి. నేను చెప్పాను మీకు ఈ శక్తి బిందువు ఒక స్థూల రూపం ఏమిటి అంటే ఆడవాళ్ళ బహిష్ట రక్తస్రావం జరుగుతుంది చూడండి. స్థూల రూపంలో ఈ శక్తి బిందువు ఆ రకంగా మనకి అనుభవంలోకి వస్తుంది. మీకు అదే కామాఖ్య గుడిలో అవుతుంది. అక్కడ మీకు యోనిపీఠం. అక్కడున్న కామాఖ్యాదేవికి ఏడాదిలో 3 రోజులు మైల ఉంటుంది. బహిష్టు అవుతుంది. అయినప్పుడు బ్రహ్మపుత్ర నది అక్కడ బ్రహ్మపుత్ర నది ఎర్రగా ప్రవహిస్తుంది 3 రోజులు. ఆ 3 రోజులు మీకు గుడి తలుపులు వేసేస్తారు. అమ్మవారికి మైల ఉందని గుడి తలుపులు వేసేస్తారు. ఇది సుమారుగా మనకి జూన్ నెలలో అలా అవుతుందన్నమాట. అయితే మనకి అక్కడ ప్రసాదం కూడా ఏమిస్తారు అంటే ఈ బట్ట ముక్క ఉంది చూడండి, ఎర్రగా ఉండే బట్ట ముక్క. అమ్మవారి రక్తస్రావం అయినప్పుడు ఆ బట్ట తడిసిన బట్టే మనకి అక్కడ ప్రసాదంగా ఇస్తారు. ఎందుకంటే అది యోనిపీఠం. మరి మన దేహంలో ఈ యోనిపీఠం ఎక్కడుంటుందంటే పురుషులకైనా స్త్రీలకైనా యోనిపీఠం ఎక్కడ? మూలాధారం. మన జననేంద్రియాలు ఉంటాయి చూడండి, అక్కడే ఉంటుంది మన యోనిపీఠం. సో ప్రతి ఒక్కరికి కామాఖ్యాదేవి ఉండేది మూలాధార చక్రం నుండి, స్త్రీ అయినా పురుషుడైనా కూడాను. అయితే నేను ఇందాక చెప్పినటువంటి మెర్క్యూరీ సల్ఫైడ్ ఉంది చూడండి, మీకు ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ లేదా సిన్నబార్ అనేది మీకు ఈ కామాఖ్య పీఠం చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టిలో ఈ సిన్నబార్ లేకపోతే మెర్క్యూరీ సల్ఫైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనకి అమ్మవారి ప్రసాదంగా ఇచ్చిన బట్ట ఉంది చూడండి, ఎర్ర బట్ట నీళ్లలో తడిపింది. ఇది ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ ఒక నీటి బట్ట మనకిస్తారు. కామాఖ్య దేవి ప్రాంతం ఉంది చూడండి, బ్రహ్మపుత్ర నది ప్రాంతం అంతా. అక్కడ మీకు సిన్నబార్ లేకపోతే మీకు మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది అక్కడ ఉండటం మూలంగా కామాఖ్య శక్తిపీఠం చాలా శక్తివంతమైనది. ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ ఒక సూక్ష్మ స్థాయి మన దేహంలో ఉన్నటువంటి శక్తి బిందువుకి ఇది సంకేతం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దేహంలో ఏదైతే శక్తి బిందువు ఉందో ఆ శక్తి బిందువుని దాన్ని ఉద్దీపనం చేసుకోవాలన్నా, దాంట్లో శక్తి రావాలన్నా, అది పైకి శివుడికేసి శివ బిందువుకేసి వెళ్ళాలన్నా కామాఖ్యాదేవి కటాక్షం కావాలి మనకి. మన దేహంలో ఒక స్థాయిలో మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది అవ్వాలి అన్నా అంటే సూక్ష్మ స్థాయిలో మనం ఎప్పుడు బయట నుంచి రసాయన పదార్థాలు మన దేహంలోకి తీసుకోకూడదు, చనిపోతాం. అవి విషం. స్థూల రూపంలో అవి విషం, కాకపోతే సూక్ష్మ స్థాయిలో అదే అమృతం. ఆ సూక్ష్మ స్థాయిలో దాంట్లోంచి శక్తి తీసుకోవటం అనేది మన సూక్ష్మదేహం చేయగలుగుతుంది, లేకపోతే పై స్థాయి శక్తి ఆ పని చేయగలుగుతుంది. కామాఖ్యాదేవి ఒక రకంగా మీ దేహంలో ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది తయారు చేయగలిగేటువంటి శక్తి కామాఖ్యాదేవికి ఉంటుంది. అందుకని చాలామంది
అక్కడ కూర్చొని తంత్ర సాధనలు చేస్తూ ఉంటారు. చాలామంది అక్కడ చాలా తొందరగా వాళ్ళకి మంత్ర జపాలు చేసినా, లేకపోతే ఏమన్నా వాళ్ళు దీక్షలు తీసుకున్నా కూడా ఫలితాలు చాలా తొందరగా వస్తాయి మీకు. కామాఖ్యాదేవి అక్కడ శక్తిపీఠం దగ్గర. ఎందుకది యోనిపీఠం. అక్కడ ఉన్నది ఏమిటి అంటే శక్తి బిందువు అక్కడుంది. ఆ శక్తి బిందువు మన దేహంలో మూలాధార చక్రంలో ఉంటుంది. అంతే మనకి మూలాధారం చూడండి ఎర్ర రంగులో ఉంటుంది మనకి. శక్తి బిందువు కూడా మనకి ఎర్ర రంగులోనే ఉంటుంది. ఈ శక్తి బిందువు ఒక రకంగా సూక్ష్మ స్థాయిలో ఇదే మెర్క్యూరీ సల్ఫైడ్. ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ మన దేహంలో సూక్ష్మ స్థాయిలో ఉత్పత్తి చేయగలిగే శక్తి ఉన్నది కామాఖ్యాదేవికి. అందుకనే కామాఖ్య శక్తి పీఠం అనేది చాలా శక్తివంతమైంది. కుండలిని సాధకులకి ఒక స్థాయిలో కామాఖ్యాదేవి అమ్మ ఆవిడ ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నాకు నా దేహంలో ఈ శక్తి బిందువు ఇంకా అది ఉత్తేజితం అవుతోంది. దాంట్లో ఈ నా ఒంట్లో ఈ రసాయనిక చర్య అంటే మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది ఒక స్థాయిలో ఉత్పత్తి అయ్యి దాని ప్రభావం శక్తి బిందువు మీద ఉండి శక్తి బిందువు ఏర్పడుతుంది అనగా ఆ దశలో నేను కామాఖ్యాదేవి దగ్గరికి వెళ్ళకపోయినా నేను తెలియకుండా కామాఖ్యాదేవి గుళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళతో మాట్లాడటం, తెలియకుండా నాకు తల్లో కామాఖ్యాదేవి ఆ గుడి రావటం తరచుగా. నేను అసలు వెళ్దామని కూడా అనుకున్నాను కామాఖ్యాదేవికి ఆ దశలో. కుదరలేదు నాకు వెళ్ళటం. దగ్గరలో ఉంటే వెళ్ళిపోయేదాన్నేమో. చాలా దూరంగా ఉండటం మూలంగా నాకు కుదరలేదు వెళ్ళటం. వెళ్ళి వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడటం. పైగా ఈ మధ్య నేను కామాఖ్యాదేవి మీద కూడా ఒక వీడియో చేశాను. అలా తెలియకుండా నేను కామాఖ్యాదేవి గురించి మనుషులతో మాట్లాడటం, చర్చించటము, ఇది నా జీవితంలో ఆ దశలో బాగా అయిందనమాట. ఈ శక్తి బిందువు అనేది ఉత్తేజితం అయినప్పుడు. నాకు దాంతో అర్థమైంది కామాఖ్యాదేవికి, తర్వాత ఈ మెర్క్యూరీ సల్ఫైడ్‌కి, మన దేహంలో ఉన్న శక్తి బిందువుకి సంబంధం ఏమిటి అనేది నాకు అక్కడ అర్థమైంది. తర్వాత నాకు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే కుండలిని జాగృతం చేసుకోవాలి అంటే సాధనలు చెప్పండి మేడం, మార్గాలు ఏంటో చెప్పండి అని. ఇక్కడ సాధన మార్గాలు అంటే రకరకాలు ఉంటాయి. మీరు మంత్ర జపాలు చేయొచ్చు, గురువు దగ్గర దీక్షలు తీసుకోవచ్చు, మీరు నిస్వార్థ సేవతో పని చేయొచ్చు, మీరు జ్ఞాన మార్గంలో వెళ్ళొచ్చు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఏమి చేసినా కూడా ఏ మార్గంలో చివరికి మామూలుగా పూజ చేసినా కూడా మీరు కబీర్ దాస్ని తీసుకున్నారు అంటే కబీర్ దాసు కేవలం రామనామ జపమే చేసేవారు, ఇంకే సాధన చేయలేదు ఆయన. మీరు మీరాబాయిని తీసుకుంటే ఆవిడ కేవలం కృష్ణుడి మీద పాటలు పాడారు, అంతే ఆవిడ సాధన. ఇక్కడ సాధన ఏంటి అనేది కాదు, ఇక్కడ మనం చేసే సాధనతో మనలో క్రమేపీ మార్పులు వస్తూ మన లోపల రసాయనిక మార్పులు రావాలి. ఇప్పుడు మీకు ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఇన్ని మంత్ర జపాలు చేశాను, ఇన్ని పూజలు చేశాను, ఇన్ని ప్రదక్షిణలు చేశాను, ఇన్ని గుళ్ళకెళ్ళాను, ఇది కాదు. మీకు ఆధ్యాత్మిక సాధనలో ఏంటంటే ఇవన్నీ అవసరమే, కాదని అనను. కాకపోతే ఇవన్నీ మీ దేహం లోపల రసాయనిక మార్పు అనేది తీసుకురావాలి. ఆ రసాయనిక మార్పు మీకు ఒక రోజులోనో, ఒక ఏడాదిలోనో, ఒక 10 ఏళ్లలో రాదు అది. మీ దేహం కాస్త కాస్త మారుతూ ఇది మీకు అప్పుడప్పుడు ఒక జీవిత కాలంలో కాకపోయినా మనం ఏదైతే ఒక జీవిత కాలంలో మన ఆధ్యాత్మికంగా ఎదుగుతామో అది మళ్ళీ మనకి తర్వాత జన్మకు వస్తుంది. తర్వాత జన్మలో మళ్ళీ అక్కడి నుంచే మనం ఆధ్యాత్మికంగా మళ్ళీ మన ప్రయాణం మొదలు పెడతాం. కాబట్టి ఏమవుతుందంటే మనకి పిందె పండుగ మారాలి. పిందె పండుగ మారటానికి 2, 3 నెలలు పడుతుంది. అది ఒక రోజులో అయిపోదు. అదే రకంగా మనం మనం కూడా ఒక పిందె లాంటి వాళ్ళం ఈ ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చేటప్పుడు. మనం పండుగ మారాలి. పండుగ మారాలి అంటే దానికి తగ్గట్టుగా మన దేహంలో స్పందన పెరగాలి. మన దేహంలో మార్పులు జరగాలి. ఆ వచ్చే మార్పులు నిలకడగా ఉండాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. దానికి మనకి ఓర్పు ఉండాలి. ఏ ఆధ్యాత్మిక సాధన ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళో
అలా అవ్వదు. మీకలా ఎవరికైనా అయినట్టుగా కనిపిస్తే వాళ్ళు బహుశా అది గత జన్మ నుంచి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఓర్పు చాలా అవసరం. మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది నెమ్మదిగా అవటమే మంచిది. నెమ్మదిగా అయినప్పుడు మనకి దాని మూలంగా ప్రమాదం అనేది ఉండదు. ముఖ్యంగా ఎవరైతే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారో, వాళ్ళు ముందు వాళ్ళ దేహంలో స్త్రీ పురుష శక్తుల్ని అంటే ఇడా పింగళ నాడుల్ని ఐక్యం చేసుకునేటువంటి ఒక ప్రక్రియలో ఉన్నారో, ఆ దశలో ఉన్నారో, అక్కడ మీకు కామాఖ్యాదేవి ఆశీస్సులు బాగా పనికొస్తాయి. మీరు కామాఖ్యాదేవి క్షేత్రానికి వెళ్ళారంటే అక్కడ అంతా ఉన్నది. చుట్టూ మట్టి అంతా ఉన్నది. మెర్క్యూరీ సల్ఫైడే ఉంటుందక్కడ. మీకక్కడ ప్రసాదం గూడా మెర్క్యూరీ సల్ఫైడే. ఆ గుడిలో మెర్క్యూరీ సల్ఫైడ్ యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కామాఖ్య గుడిలో. ఆ మెర్క్యూరీ సల్ఫైడ్ ఒక శక్తి మన సూక్ష్మ దేహంలో మన మూలాధార చక్రంలో ఉన్నటువంటి శక్తి బిందువుని అది ఉత్తేజితం చేస్తుంది. అంటే మన దేహంలో కుడి ఎడమ ఉన్నటువంటి స్త్రీ పురుష శక్తులు ఐక్యమయ్యాక తర్వాత దశలో ఏర్పడేటువంటి శక్తి బిందువు దాని మీద మెర్క్యూరీ సల్ఫైడ్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళు తప్పకుండా కామాఖ్యాదేవి ఒక ఆశీస్సులు వీలైతే ఆ శక్తి క్షేత్రానికి కూడా ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ శక్తి క్షేత్రానికి వెళ్తే అమ్మవారి దీవెనతో మీ దేహంలో ఈ మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది ఒక సూక్ష్మ స్థాయిలో మీకు ఉత్పత్తి అయ్యి మీ ప్రక్రియ అనేది తొందరగా ముందుకు వెళ్తుంది. ఉంటానండి. నమస్తే.